హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఈరోజు మన టేస్టీ రెసిపీ కోవా స్వీట్. కోవా స్వీట్ ఇంట్లోనే 5 నిమిషాల్లో హైజీనిక్గా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. సందర్భం ఎలాంటిదైనా ఇంట్లో మన చేతులతో చేసి పెడితే ఆ ఆనందమే వేరు కదా. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న పచ్చి కోవాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కోవాని 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇలా నెయ్యిలో వేసుకొని ఈ కోవా కొంచెం కరిగేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ వేడికే కోవా అనేది సాఫ్ట్గా కరిగిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేయండి. ఇక్కడైతే నాకు కంప్లీట్గా 3 టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోయింది. ఇలా షుగర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తే షుగర్ వేయడం వల్ల కోవా బాగా లూజ్ అయిపోతుంది. తర్వాత ఇందులోకి మీకు నచ్చిన ఎసెన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మ్యాంగో షేప్ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మ్యాంగో ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా సాఫ్ట్గా వచ్చేటట్టుగా ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ కోవా చేతికి అంటుకుంటే బాల్ లాగా ఫామ్ అయ్యేంత వరకు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనకి జస్ట్ 3-4 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా మనం స్వీట్స్ రెడీ చేసుకునేదానికి ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. మనకి అలవాటు ఉంటే ఇది కంప్లీట్గా ఈ స్వీట్ మొత్తం 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇలా బాగా దగ్గరగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ స్వీట్ని ఇలా నార్మల్గా బిళ్ళల్లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే లడ్డూలాగైనా రెడీ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. నేనైతే ఈ కోవా స్వీట్ అయితే ఇంతతో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఈ ప్యాన్ మొత్తము ఈ కోవాని స్ప్రెడ్ చేసుకుందాము. చేసుకొని కంప్లీట్గా ఈ కోవా మనకి చల్లారిన తర్వాత స్వీట్ అనేది మనం రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, కోవా అయితే దగ్గర పడింది అండ్ ప్యాన్ కూడా లీవ్ చేస్తుంది. మనకి ఇంకొక 2 మినిట్స్లో కోవా అయితే రెడీ అయిపోతుంది. సో బాల్లా కూడా ఫామ్ అయింది కాబట్టి సో ఇలా మిక్స్ చేసేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసి దీన్ని కంప్లీట్గా వదిలేయాలి. ఒక 1 అవర్ తర్వాత దీన్ని మనము మీకు నచ్చిన షేప్లో లడ్డూలాగా అయితే లడ్డూలాగా, యాపిల్ షేప్ అయితే యాపిల్ షేప్, మ్యాంగో షేప్ అయితే మ్యాంగో షేప్, లేకపోతే కస్టర్డ్ షేప్ అయితే కస్టర్డ్ షేప్, మీకు నచ్చిన విధంగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. స్వీట్ అయితే ఇంతవరకు అయిపోయిందండి. డిజైన్స్ అనేది మీకు నచ్చిన విధంగా మీరు రెడీ చేసుకోవచ్చు. ఇలా ప్యాన్కి మొత్తం కోవాని స్ప్రెడ్ చేసుకున్నాం కదా, 1 అవర్ దీన్ని పక్కన ఈ విధంగానే ఉంచేసేయండి. 1 అవర్ తర్వాత మనకి కోవా కొంచెం గట్టిపడుతుంది. అప్పుడు మనకి నచ్చిన షేప్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, 1 అవర్ తర్వాత కోవా అయితే ఈ విధంగా గట్టిపడిపోయిందండి. ఇప్పుడు దీన్నంతా ఒక దగ్గరికి ఇలా ఈ విధంగా తీసుకొని ఇలా మీకు లడ్డూలా కావాలంటే ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోవచ్చు, లేకపోతే కోవా బిళ్ళల్లాగా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మ్యాంగో షేప్ అయితే రెడీ చేస్తున్నాను. సో ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. అండ్ దీనిపైన కాడలాగా వచ్చేసి ఇక్కడ నేను లవంగాలు ఉంటాయి కదా, ఆ లవంగాల్ని ఈ విధంగా గుచ్చేస్తున్నాను. అన్నీ ఇలా మ్యాంగో షేప్లో రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ తీసుకొని ఈ విధంగా పైన ఎల్లో కలర్ని ఈ విధంగా అప్లై చేయాలి. నేను ఇక్కడ కోవాలో ఎల్లో కలర్ అనేది వేయలేదండి. ఈ విధంగా జస్ట్ పైన ఈ విధంగా అప్లై చేస్తున్నాను. ఎందుకంటే పై వరకే మనకి కలర్ అనేది ఉంటుంది, లోపలంతా నార్మల్గా కోవా ఉంటుంది. కలర్ అనేది అంత హైజీనిక్ కాదు కాబట్టి నేను ఈ విధంగా రెడీ చేస్తున్నాను. సో చూసారు కదా, ఫైనల్ అవుట్లుక్ అయితే ఇది చాలా చాలా బాగుంది కదండి, మ్యాంగో షేప్స్. సో మీరు కూడా మీకు నచ్చిన విధంగా స్వీట్ షాప్ స్టైల్లో డిజైన్స్ అనేది రెడీ చేసుకోండి. కోవా చాలా సింపుల్ కదా. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ నా రెసిపీస్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.